నందగిరిపేట గ్రామం రాఘోల్ దగ్గర అక్కడ ఒక ముసలావిడ ఇంట్లో ఉంది. ఇందులో ఈ ఆవిడ ఉంటే ఒక ముందు ఒక లేడీ వెళ్ళి బాటిల్ ఇచ్చి, అమ్మ నాకు నీళ్ళు కావాలి, నేను బహిర్భూమికి వెళ్ళాలి అని చెప్పడం. ఆ ముసలావిడ నీరు ఇచ్చింది. ఇచ్చే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకటి లోపలికి వెళ్ళాడు. నాకు నీళ్ళు కావాలని అడగడంతో ఆమె మళ్ళీ ఇచ్చే సమయంలో వెంటనే ఎంటర్ అయిపోయి ఆవిడ మెడలో ఉన్నటువంటి పుస్తుల తాడు సుమారు 32 గ్రాములండి, 32.4 గ్రాములు, 32 గ్రాములు అనుకోండి. ఆ వేయింగ్ ఉన్నటువంటి పుస్తుల తాడుని లాక్కుంటే ఆవిడ కూడా స్ట్రగుల్ అయింది. ఆవిడ కూడా అడ్డం పడి దాన్ని కూడా ఆపుకుంది. మొత్తం మీద పుస్తుల తాడు లాక్కుని వాళ్ళు పారిపోయారు. అక్కడికి ఒక కారులో వీళ్ళు 3 వ్యక్తులు వచ్చారన్నది మనకి సమాచారం. ఇమీడియట్గా ముసలావిడ వాళ్ళ కొడుకుకి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి, రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి దాని మీద రూరల్ ఎస్ఐ గారు ఇమీడియట్ కేసు నమోదు చేసి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి, ఎందుకంటే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ స్నాచింగ్ అనేది మీరు అనుకురండి, ఎర్లీ మార్నింగ్ స్నాచింగ్ అనేది సర్వసాధారణంగా ఉండదండి. జనరల్గా స్నాచింగ్ చేసే అఫెండర్స్ ఎప్పుడు కూడా ఈవినింగ్ టైము లోన్లీగా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. అలాగే మోటార్ సైకిల్ మీద వస్తూ ఎవరైనా వెళ్తుంటే టక్కున లాక్కుని వెళ్ళిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర చాలా కేసులు అదే జరిగింది. కానీ ఇలాగూ ఒక లేడీ రావడం, ఒక జంట రావడం, ఈ రకంగా ఇదంతా జరగడం అనేది కొంచెం మాకు కూడా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు ఇటువంటి ఎంఓ మీద మేము ఎప్పుడు కూడా ఇదవ్వలేదు. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని, ఇది కొత్తగా తరహా నేరం జరిగింది కాబట్టి దీన్ని ఎలాగని పట్టుకోవాలని ఒక టీమ్స్ ఫామ్ చేసి, ఆ నియరెస్ట్ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు, అక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి వీళ్ళు అక్కడ ఒక కారు వచ్చినట్టుగా వీళ్ళు ఐడెంటిఫై చేశారు.